ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలా గోదరెడ్డి ఛానల్. ఫ్రెండ్స్, మనం టిఫిన్ చేయడానికి అయితే మన క్రిస్టియన్ చౌక్లో కృష్ణా టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా 11 o'clock తీస్తున్నాము. ఇంతకుముందు చాలా రెస్ట్ ఉంది కాబట్టి ఆ రెస్ట్లో మనకి రిస్క్ ఎందుకని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ చేసాము. మనకి ఇప్పుడు పూర్తిగా అయితే వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీని మేనేజ్మెంట్ కృష్ణాతో అయితే ఉన్నాము. హాయ్ ప్రవీణ్. ఓకే, ఏమేమి దొరుకుతాయి మన హోటల్లో? మన హోటల్లో టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ వడ, ఉగ్గాని బజ్జీ, పూరి, రాగి దోశ, పెసరట్టు, కట్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, అదేవిధంగా ఊతప్పం కూడా ఉంటుంది. మళ్ళీ స్పెషల్గా వచ్చేసి మన పన్నీర్ దోశ, బటర్ దోశ కూడా కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది మన దగ్గర. అన్న, ఏ టైమింగ్స్లో ఉంటుంది? మనకు వచ్చేసి మార్నింగ్ 6:30 to 12 వరకు అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 5 to 10:30 వరకు కూడా ఈ మన రాగి దోశ కానీ, పెసరట్టు కానీ, లేకపోతే పన్నీర్ దోశ కానీ, బటర్ దోశ కానీ లభించడం జరుగుతుంది మన దగ్గర. ఓకే బాయ్. అయితే ఇప్పుడు మనకి అడ్రస్ ఎక్కడన్నా అడ్రస్ కూడా చెప్పు ఒకసారి. ఈ అడ్రస్ వచ్చేసి కృష్ణ చౌక్ దాటిన తర్వాత విజయరా హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది, నియర్ SVM కాలేజ్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, కృష్ణ అయితే అన్నీ అయితే చెప్పాడు కదా. ప్రస్తుతానికి అయితే మనం ఉన్న ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి టేస్ట్ అయితే చేద్దాం. ఓకే, లెట్స్ గో స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దోశ అయితే ట్రై చేస్తున్నాము. అన్నా, ఈ హోటల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనకు వచ్చేసి 6 to 7 years అవుతుంది పెట్టి. ఫస్ట్ స్టార్టింగ్ అంటే ఉండేది బిజినెస్? స్టార్టింగ్లో మామూలుగా ఉండేది, తర్వాత దాని పికప్ అయిపోయింది మొత్తానికి. పికప్ అయిపోయింది. దాదాపు అంటే మీరు ఈ 7 yearsలో 10 మంది ఉన్నారు మన దగ్గర? మార్చల్ మన దగ్గర వచ్చేసి 5 నుంచి 6 మంది, ఒకప్పుడు 12 మంది ఉండేవాళ్ళు. ప్రజెంట్గా వచ్చేసి 6 మంది 7 మంది వరకు ఉన్నారు వర్కర్స్. ఎక్కడ వీళ్ళు మాస్టర్లు ఎక్కడ ఉంటున్నారు? మాస్టర్ అంతా మన వాళ్ళకి గద్వాలే, మొత్తం లోకల్ వాళ్ళే. ఒక్కరోజు ఎంతమంది కస్టమర్లు వస్తారన్నా? ఫ్లోటింగ్ అనేది మామూలుగా రోజు మినిమం అంటే మనకు ఒక 300 వరకు ఉంటుంది. 400, సండే వచ్చేసి అది ఒక 500 వరకు ఉంటుంది. అవును, నేను చూసినప్పుడు కూడా బైక్ పార్కింగ్ కూడా, నేను వచ్చినప్పుడు నా బైక్ కూడా బ్యాగ్ అసలు గ్యాపే ఉండదు. అక్కడ ముందర పోయి ఆపుతాను నేను బైక్ కూడా. చాలా క్రౌడ్ వస్తుంది. సండే రోజు ఎక్కువ ఉంటుంది. సండే రోజు కానీ, ఫెస్టివల్స్ కానీ, ఏదైనా అకేషన్స్ ఉంటే ఆ రోజు ఎక్కువ ఉంటుంది. అన్నా, మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళన్నా? నేను ఇంతకుముందు వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేసిన. ఓకే. శ్రీరామ్ చిట్స్లో జాబ్ చేసినాం, బిర్లా సన్ లైఫ్, నెక్స్ట్ వచ్చేసి దాబా ఫీల్డ్, అన్నీ. ప్రజెంట్గా వచ్చేసి ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే అంతకుముందు మాది ఆల్రెడీ దాబా ఉండే. దాబా బంద్ అయిన తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ హోటల్ తీసుకోవడం జరిగింది. మీరు ఎడ్యుకేషన్ ఎంత అయిందన్నా? నాది ఎందుకులో చెప్పుకోవడం కానీ ఎంకామ్. అవునా? చూసారా ఫ్రెండ్స్, ఎంకామ్ అయిపోయినా మంచి బిజినెస్ రన్ చేస్తున్నారు. బిజినెస్ ఇస్ బెస్ట్ అని. బీకామ్ అయిపోయిన తర్వాత ఎంకామ్ చేసి సగంలో వదిలిపెట్టేసి ఇంకా ప్రైవేటు జాబ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మాస్టర్ లాగా మీకు కూడా వస్తుందన్న ఇవన్నీ కుక్ చేయడం వరకు వచ్చు, కానీ ఇంకా ఐటమ్ వచ్చేసి రాదు. సాంబారు, కర్రీస్ ఏదైనా ఉంటే మామూలుగా మేమే చేసుకుంటాం. ఇంకా
ఇక్కడ స్పెషల్గా అడిగే ఎక్కువ దోశలు ఏ స్పెషల్ దోశ అడుగుతారు? ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడున్న ప్రజెంట్ కాలానికి వచ్చేసి రాగి దోశ పెసరెట్టు మన దగ్గర బాగా ఫామ్. రాగి దోశ పెసరెట్టు గద్వాలో స్టార్ట్ చేసింది మనమే. దానికి అనుగుణంగా రెస్పాన్స్ బాగా వస్తుంది. మ్యాక్సిమం కస్టమర్లు కూడా వచ్చేది దాని గురించి రాగి దోశ ఉందా పెసరెట్టు ఉందా అని చెప్పి అట్లా స్పెషల్గా. నెక్స్ట్ ఊతప్పం. అవును, ఊతప్పం గద్వాలో ఆడలేదు ఉంది, దొరుకుతుంది కానీ మన దగ్గర ఇచ్చే ఊతప్ప వేరు. నేను తిన్నా ఇంతకుముందు ఫ్రెండ్స్, ఇంతకుముందు ఊతప్ప తిన్నా, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకటి తిన్నామంటే ఇంకా ఈవినింగ్ వరకు దాదాపు అంటే 1 గంట వరకు అవసరం లేదు దొరుకుతుంది అన్ని దగ్గర. కానీ కాకపోతే మన దగ్గర ఉండే ఊతప్ప కొంచెం వేరే ఉంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్లో అయితే ఇప్పుడు మనము 12 గంటలకు వీడియో అయితే తీస్తున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు మేము జస్ట్ ప్లెయిన్ దోశ ఒకటి టేస్ట్ చేసి చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ టైమింగ్ అనేది ఏముండదు, అందుకనే ప్రస్తుతం మన ఇంట్రో వీడియోలో అన్నీ అయితే చూపించాను. ఎందుకోసం అంటే ఇప్పుడు అన్నీ తినడం కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయన్నమాట. అన్నీ తినడం వలన కొంచెం హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వలన మీకు ఓన్లీ ప్లెయిన్ దోశ ఒకటి తిని చూపిస్తున్నాను, అన్ని టేస్ట్ అయితే చేయలేదు. ఓకే అన్నా, ఇప్పుడు మనకి రాగి దోశ కానీ పెసరట్టు దోశ కానీ ఏ టైమింగ్కి దొరుకుతాయి, ఏ టైమింగ్లో కూడా అయిపోతాయి? మనకి రాగి దోశ పెసరట్టు వచ్చి ఉదయం 7 నుంచి 12 వరకు అవైలబుల్ ఉంటాయి. ఈవినింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి రాగి దోశ కంపల్సరీ పెడుతున్నాము. ఇంకోటి ఏమంటే మేము ప్లాన్ చేయడం సాయంత్రం పూట రాగి ఇడ్లీ కూడా పెట్టాలని కూడా ఉంది. ఎందుకంటే ఈ మిల్లెట్స్ అనేది ఎక్కువైపోయినాయి ఇప్పుడు ప్రజెంట్గా ఈ డయాబెటీస్ పేషెంట్లకు కానీ వాళ్ళకి వీళ్ళకి కానీ. ఎందుకంటే కొంచెం ఎక్కువ అయిపోయినాయి కాబట్టి కొంచెం అవి కూడా ప్లాన్ చేయాలని చూస్తున్నాం. మన మిల్లెట్స్ టిఫిన్స్ వాటిని కూడా తొందరలోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. ఈ హెల్త్కి సంబంధించి కూడా మంచి ఆలోచన చేస్తున్నాం. అలా మన ఈ చట్నీలో కానీ వీటిలో కానీ మసాలాల వల్ల ఏమైనా వాడుతుంటారు? ఎక్కువ మసాలాలు అంటూ ఏముండదు. మన మసాలాలు అంటూ ఏముండదు. మామూలుగా చట్నీ అంటే ఇంకా పల్లి చట్నీ ఉంటుంది మన దగ్గర. ఎంత అది క్వాలిటీ క్వాంటిటీ ఇస్తుంటాం కాబట్టి మనం ఇంక ఇన్ని రోజులు మార్కెట్లో ఉన్నాం. అవి లేకపోతే స్కిప్పింగ్ ఉంటుంది మార్కెట్లో. కాబట్టి ఇప్పుడు అందరూ ఇప్పుడు నడిచే ప్రజెంట్ ఇయర్స్ నుంచి ఉన్నారంటే వాళ్ళు కంపల్సరీ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి అప్పుడు ఆంధ్రాలో కూడా ఈ నీళ్ళ ట్యాంకులు ఉంటాయి కదా, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు గడ్డతోళ్ళు కూడా ఇడికే తోలుకొని వస్తుంటారు అన్ని. ఎందుకంటే ఫ్లోటింగ్ అనేది అట్లా ఉంటుండే అప్పుడు. అలవాటు అయిన కస్టమర్లు వాళ్ళ యొక్క అభిమానంతో ఇన్ని రోజులు మనం ఇంకా మార్కెట్లోనే ఉన్నాం. వాళ్ళు బాగా మసాలా దోశ అడిగే వాళ్ళన మసాలా దోశ ఎక్కువ తింటుంది వాళ్ళు. ఆంధ్ర వాళ్ళు మొత్తం మసాలా దోశ ఆనంద్ దోశ ఎక్కువ లైక్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు 7 years బ్యాక్ అంటే ఇక్కడ మొత్తం డల్ ఉండేది కదా ఏరియా, మొత్తం డల్. మార్కెట్ అనేది టోటల్గా డల్ అప్పుడు. అవును, అప్పుడు వచ్చేసి మేము పెడుతున్నామంటేనే అందరూ ఎందుకులే పక్కల కొత్త ఉన్నాయి మళ్ళీ కొత్తగా పెట్టడం ఎందుకు అన్నారు. కానీ ధైర్యం చేసి పెట్టినాం. అంతకి బాగానే ఉంది రెస్పాన్స్ అయితే, కస్టమర్స్తో బాగుంది, ఇబ్బంది ఏం లేదు. మరి ఇప్పుడు అప్పుడు అంటే అంత లోపల పెడుతున్నాం కదా, బిజినెస్ అవుతుందా? అలాంటి మాటలకి మీరు ఏం సమాధానం చెప్పినారు? అంటే అప్పుడు ఇక్కడ మార్కెట్ లేదు కాకపోతే ఇంకా ప్లేసులు ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇంకా వచ్చి ధైర్యం చేసి పెట్టుకున్నాం అంతే. ఇంకా దానికి అనుగుణంగానే రెస్పాన్స్ కూడా స్టార్టింగ్ నుంచి బాగానే ఉంది మన దగ్గర. అవును, స్టార్టింగ్ మన టిఫిన్ రేట్ వచ్చేసి 15 రూపాయలు. స్టార్టింగ్ 15 రూపాయలతో మొదలుకున్నది. ఈరోజు వచ్చేసి 35 రూపీస్ టిఫిన్ రేట్. 35 రూపాయలు. ఈ రాగి దోశ అది 40. రాగి దోశ ఉత్తప్ప పెసరట్టు ఏదైనా స్పెషల్ దోశలు ఉంటే 40 రూపీస్, 5 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. 5 రూపీస్. ఇప్పుడు మన హలో గద్వాల్ యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తారు మరి? హలో గద్వాల్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి బాగా సక్సెస్లో ఉంది, దూసుకుపోతుంది. దాని యొక్క కస్టమర్స్కి ప్లస్ నా కస్టమర్స్ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు, నా పైన చూపిస్తున్న ప్రేమకి, నేను ఇచ్చే ఐటెంకి అందరూ కూడా టేస్ట్ బాగుందని చెప్పేదానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడన్నా? నా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి పర్మాల, గద్వాల్కి 6 kilometers ఉంటుంది. ఓకే. అప్పటి నుండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు గద్వాల్కి వచ్చేసి నేను మ్యాక్సిమం ఇక్కడనే చదివింది మొత్తము. ఇంకా మన హై స్కూల్లో ఇంటర్ 10th అయిపోయింది, ఇంటర్ సోమనాథ్ డిగ్రీ MA అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఇక్కడనే గద్వాలే టోటల్గా వచ్చేసి ఇక్కడనే ఇంకా ఉన్నా, సెటిల్ అయిపోయింది. ఎంకామ్ అంటే ఇది ఏమంటారు, బిజినెస్ పర్పస్ కదా? లేదు, ఎంకామ్ అంటే అది వేరే అకౌంట్స్ సంబంధించి ఉంటుంది. అకౌంట్స్ బీకామ్ తర్వాత ఎంకామ్. మా మేడం వచ్చేసి BSc BEd. ఆమె BSc BEd. ఇద్దరం ఇక్కడనే ఇంకా గుడ్లాగా కష్టపడుతున్నాం అంతే. ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా బిజినెస్ మాత్రం మారని చేసుకుంటున్నారు. చదువు వేరు, ఈ బిజినెస్ వేరు అనే ఒక ఆలోచన లేకుండా బిజినెస్ మీద దృష్టి పెట్టి మారని చేస్తున్నారు కదా. అంతే ఇంకా ఇద్దరం కూడా ఇక్కడనే ఉండి ఫుల్ ప్లేజ్గా దీన్ని చూసుకుంటాం. మరి అంత చదువు చదివి ఇదేం పెట్టుకున్నారో బిజినెస్ అని ఎవరన్నా అన్నారా?
ఇంకా అంటనే ఉంటారు, ఇంకా ఎందుకన్నారు ఇప్పటికైనా అంటారు. ఇంకా ఆ, కాకపోతే అవునులే. ఇంకా అది అంతే, ఇంకా అయిపోయింది. ఆ. మనం ఏదో వస్తుంది ఇప్పుడు దాదాపు అంటే ఒకరి కింద పని చేసేదాకా ఈ బిజినెస్ పరంగా మీకు బాగుందా లేదా మరి? బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఆ, ఒకరి ఇబ్బంది కింద ఏం పని చేయకుండా మనం సొంతంగా కాళ్ళ పని నిలబడి ఓకే. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మేము ప్రస్తుతానికి అయితే దోశ అయితే తింటున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నేను చాలా మాటలు వచ్చి టిఫిన్ చేశాను, చాలా బాగుంది. ఇక్కడ యూతప్ప కానీ, రాగి దోశ కానీ, తర్వాత పెసరట్ దోశ కానీ ఇంతకుముందు తిన్నాము. అయితే ఇప్పుడు మేము ఓవరాల్గా అయితే వీడియోలు అయితే ఇంట్రో వీడియోలు అయితే వస్తాయి. కాకపోతే మేము ప్రస్తుతానికి అయితే దోశ ఒకటి టేస్ట్ చేస్తున్నాము, అన్నీ టేస్ట్ చేయకుండా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ వచ్చి ట్రై చేయండి, చాలా బాగున్నాయి టిఫిన్ సైడ్లో. ఆల్రెడీ ఇది బాగానే పబ్లిసిటీకి టిఫిన్ సెంటర్, కృష్ణా టిఫిన్ సెంటర్ అంటే అసలు ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా స్పేస్ ఉండదు, అంత ఫుల్ఫిల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికైతే వచ్చి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.